వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. రేయ్, ఈయన నా ఫ్రెండ్. నమస్కారం బాబు. ఈయన్ని బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్, నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేనా? నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే. అరే, నా కూతురు పెళ్లిని దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్, ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. రే, నెమ్మదిగా తీసుకెళ్ళి. జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు, అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ డొక్కుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్, మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ పరిస్థితి బాగా అర్థం చేసుకున్నా. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్స్ ఏంటి బాబు? ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 వస్తుంది సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు రాజమండ్రి విజయవాడ. మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రండి. విజయవాడ రాజమండ్రి నెల్లూరు. వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్, ఆ బ్యాగ్ ఇవ్వండి. రండి సార్ రండి బస్ బయలుదేరిపోతున్నారండి. రండి సార్ రండి. నెల్లూరు సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి. సార్ రండి నెల్లూరు రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్. ఒక్క నిమిషం. ఏ వాటర్ ప్యాకెట్ సార్ వస్తున్నా సార్. 2 ప్యాకెట్లు ఇదిగోండి సార్. 2 ఇవ్వండి సార్. సంతోషం బాబు. ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. బస్సు 10 నిమిషాల పాటు అవుతుంది సార్. నీళ్ళు కాఫీలు తాగేవాళ్ళంటే తాగి రావచ్చు. హలో. హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా, అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరావా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా, నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి, కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఏ డిపార్ట్మెంట్? ఎందుకు అడుగుతున్నారు? అదే అన్నవుడి కింద లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్, మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి, మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుంది. అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం. ఇంకో చోటికి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ వేసుకుంటాం. మీరంతా ఎందుకు కాలేజీకి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి స్త్రీయా? పోరా. ఏ మరీ అంత పొగడకు. ఇది నీకు అవసరం వదిలేరా. అవునురా, ప్రీతి. రే మావా, ప్రీతికి నేను గ్యారంటీ రా. పోరా, ప్రీతికి నేనే గ్యారంటీ. ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మావా, ప్రీతికి నేను ఒక్కనే గ్యారంటీ. నేనే గ్యారంటీ. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను. ప్రీతికి హాయ్ తాతయ్య. కార్తీక్, కంగ్రాట్స్.
ఎందుకు వదినా? అన్నయ్యకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్. నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఎంజాయ్. పెళ్లి కొడుకు